జగన్ అక్రమాస్తుల కేసులో మరో 6 అంశాలపై అభియోగాలు సిద్ధమయ్యాయి. నేడో రేపో సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఒకరిద్దరు మంత్రులతో పాటు 2 మాజీ మంత్రులు, ఐఏఎస్ అధికారులను నిందితులుగా పేర్కొనే అవకాశం ఉంది. అటు ఈ కేసు దర్యాప్తు పూర్తి చేసేందుకు సుప్రీంకోర్టు విధించిన గడువు నిన్నటితో ముగిసింది. జగన్ అక్రమాస్తుల కేసులో 6 అంశాలపై సీబీఐ అభియోగ పత్రాన్ని తయారు చేసింది. ఇవాళ రేపు అభియోగ పత్రాల్ని కోర్టుకు సమర్పించేందుకు సీబీఐ రంగం సిద్ధం చేసింది. పెన్నా ఇండియా, భారతీయ సిమెంట్ కంపెనీలు, సండూర్ పవర్, కోల్కతా, ముంబై బోగస్ సంస్థల పెట్టుబడులు, హిందూ లేపాక్షి వ్యవహారంపై ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది. 6 అంశాలపై ఒకే రోజు వేర్వేరుగా అభియోగ పత్రాలు సమర్పించనున్నట్టు తెలుస్తోంది. డీఐజీ వెంకటేష్ ఇటీవల ఢిల్లీకి వెళ్లి ఛార్జ్షీట్లపై ఉన్నతాధికారులతో చర్చించారు. జగన్, విజయసాయిరెడ్డి అన్ని ఛార్జ్షీట్లలోనూ నిందితులుగా ఉండనున్నారు. పెన్నా సంస్థకు గనులు, భూ కేటాయింపు, భవన నిర్మాణ షరతుల సడలింపు వ్యవహారంలో ప్రతాపరెడ్డి, 2 మాజీ మంత్రులతో పాటు 2 లేదా 3 ఐఏఎస్ అధికారులు నిందితులుగా ఉండే అవకాశం ఉంది. ఇండియా సిమెంట్స్ వ్యవహారంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్, 1 మంత్రి, మరో మాజీ మంత్రి, 2 ఐఏఎస్, భారతీయ సిమెంట్స్ వ్యవహారంలో మాజీ మంత్రి, ఐఏఎస్ అధికారిని నిందితులుగా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. హిందూ లేపాక్షి వ్యవహారంలో బీపీ ఆచార్య, 2 మాజీ మంత్రులు, 2 లేదా 3 ఐఏఎస్లతో పాటు ఓ మంత్రి, సండూర్ పవర్ లో 2 మాజీ మంత్రుల పేర్లు ఉండే సూచనలు ఉన్నాయి. కోల్కతా, ముంబై బోగస్ సంస్థల పెట్టుబడుల వెనుక హైదరాబాద్కు చెందిన ఓ ప్రముఖ వ్యాపార సంస్థలను సీబీఐ గుర్తించినట్టు సమాచారం. ఈ కేసు దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు విధించిన గడువు సోమవారంతో ముగిసింది. గతంలో జగన్, నిమ్మగడ్డ ప్రసాద్ బెయిల్ పిటిషన్లు కొట్టివేసినప్పుడు 4 నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది.